వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఈ వీడియో స్పెసిఫిక్గా 10th క్లాస్ ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అందరికీ జేఈ ఎగ్జామినేషన్లో ర్యాంక్ రావాలి. అలా ర్యాంక్ రావాలంటే ఏ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాలి, ఐఐటి కాలేజీలో సీట్ రావాలంటే ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి తోడు మనకు ఏపీ తెలంగాణ స్టేట్లో కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా నేమ్స్తో వస్తూనే ఉన్నాయి. వాటికి ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువనే చేస్తున్నారు. కానీ ఇక్కడ రియాలిటీ విషయానికి వస్తే స్టూడెంట్స్ ఆల్రెడీ ఐఐటి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికి ర్యాంక్స్ ఏ కాలేజీలో చదివిన వాళ్ళకి వచ్చాయన్న దాన్ని బట్టే మీరు ఆ కాలేజీలో జాయిన్ చేయించాలి. దానికోసమే స్పెసిఫిక్గా ఓన్లీ 2025 కౌన్సిలింగ్లో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివాడో ఆ స్టూడెంట్కి ఐఐటిలో సీట్ వచ్చింది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చూపిస్తాను. మీకు ఇప్పుడు సో కాల్డ్ న్యూగా వచ్చిన కాలేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ వింటూనే ఉంటారు పేర్స్. వాటికి సంబంధించి చాలామంది ప్రమోషన్ వీడియోస్ యూట్యూబ్లలో కూడా చూస్తారు. మరి ఆ కాలేజీ నుంచి సీట్స్ ఐఐటిలో సీట్ ఎంతమందికి వచ్చింది అనేది మీరు కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏ కాలేజ్కి స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీకు కొన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఫస్ట్ ఏ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఐఐటిలో సీట్ వచ్చాయనేది క్లారిటీగా 1 by 1 మీకు క్లియర్గా చెప్తాను చూడండి. అది ఏపీ తెలంగాణ నుంచి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పిన కాలేజెస్ ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి. ఇంటర్మీడియట్ BRRS జెన్సిస్ ఐఐటి అండ్ మెడికల్ కాలేజ్ కానూరు విజయవాడ. నెక్స్ట్ స్టూడెంట్ ఐఐటి ఎక్కడ చదివారు మీరు జాయిన్ అయ్యారనేది చూడండి. ఇంటర్ శివాని భవన్ విజయవాడ, ఇంటర్ శ్రీనిస్వ వైజాగ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ రెజోనెన్స్ పటాన్చెర్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్ ప్రీవియస్లీ చైనా బ్యాచ్ అని ఉంది, అంటే నారాయణ ప్లస్ శ్రీ చైతన్య కాంబినేషన్లో ఉన్న బ్రాంచ్ అది. నెక్స్ట్ శ్రీ చైతన్య కాలేజ్ మయూరి భవన్ విజయవాడ, ఏసెంట్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నం. సేమ్ వాళ్ళ ఎల్డర్ డాటర్ కూడా అదే కాలేజీలో చదివారు, ఇద్దరు పిల్లలు కూడా ఐఐటిలోనే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ సిబిఎస్ఈ శ్రీ చైతన్య కాలేజ్ బోయపాలెం విశాఖపట్నం. ఇక్కడ మీకు స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్స్ అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కామన్గా వెజిటేబుల్ షాప్ ఉంటుంది. వెజిటేబుల్ షాప్కి వెళ్ళి చికెన్ మటన్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. అలాగే చికెన్ ఆర్ మటన్ షాప్కి వెళ్ళి అక్కడ వెజిటేబుల్ మాకు ఒక 1 kg టమాటా ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఏ కాలేజీలో స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి ర్యాంక్స్ వచ్చి ఐఐటి కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో మన పిల్లల్ని జాయిన్ చేపిస్తే అక్కడున్న ఫ్యాకల్టీ, వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళ ప్లానింగ్, స్టడీ ప్లాను, వాళ్ళ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్, వాళ్ళకున్న స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ ఎలా రాశారో అన్న దాన్ని బేస్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా కరెక్ట్గా ఎలా ప్రిపరేషన్ చేయించాలి స్టూడెంట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో అలాంటి కాలేజీలో ఆల్రెడీ సీట్స్ వచ్చిన కాలేజీలలో జాయిన్ చేయించడం వల్ల ఆటోమేటిక్గా 80% ఛాన్స్ స్టూడెంట్కి ఐఐటీస్లో మెయిన్స్లో ర్యాంక్స్ తెచ్చుకొని ఎన్ఐటీస్ IIITస్లో జాయిన్ అవ్వడానికి వచ్చేస్తుంది. అలా అని చెప్పి ఏమీ లేని కాలేజెస్ ఓన్లీ పబ్లిసిటీ ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళి జాయిన్ చేపిస్తే ఫైనల్గా ఆ ఫ్యాకల్టీ మీకు యూజ్ అయ్యేది ఏముండదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయ్యేది ఏముండదు, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీకు వర్కౌట్ అవ్వవు, అనవసరంగా పిల్లలకి ర్యాంక్స్ రాకుండా పోతారు. కాబట్టి స్పెసిఫిక్గా మీరు ఇప్పటికైనా ఏదైనా ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేపిస్తున్నామంటే కనుక కంపల్సరీగా
ఆ కాలేజీలో ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారా? ఉంటే ఆ కాలేజీలో స్టూడెంట్ ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్ కన్ఫామ్‌గా జాయిన్ అయ్యారా అనేది పర్టిక్యులర్‌గా తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండా సార్ మాకు ర్యాంక్స్ వచ్చేసాయి, మా కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చాయని ఊరికే పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల మీకు ఏ యూజు ఉండదు. అనవసరంగా 2 ఇయర్స్ ఫీ అంతా పే చేసి ఫైనల్‌గా ఇప్పుడు 10th క్లాస్ జాయిన్ అవుతున్నారంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్మీడియేట్ 2026లో స్టార్ట్ అవుతుంది. మీకు 2028లో జేఈఈ ఎగ్జామినేషన్ రాస్తారు. అప్పటి వరకు మీరు మీ హ్యాండ్‌లో ఉండాల్సింది అంతా పోతుంది ఇంకా. అప్పుడు మీరు ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటుంది అలాంటి కాలేజీలో జాయిన్ చేపించడం వల్ల. కాబట్టి మీకు కాలేజీలో జాయిన్ చేపిస్తే సీట్ రావడానికి 80% ఛాన్స్ ఉన్న కాలేజీలో జాయిన్ చేపిస్తేనే మిగిలిన 20% ఎఫర్ట్ స్టూడెంట్ పెడితే ఆటోమేటిక్‌గా 100% అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా సీట్స్ రావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. మంచి ర్యాంక్స్ వస్తాయి. సో నెక్స్ట్ కాలేజ్ చూద్దాం స్టూడెంట్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిబిఎస్ఈ శ్రీ చైతన్య కాలేజ్, బోయపాలెం, విశాఖపట్నం. ఇక్కడ రిపీటెడ్‌గా కొన్ని కాలేజెస్ అలానే వస్తూ ఉంటాయి చూడండి. ఎందుకనేది మీకు వీడియో ఎండింగ్‌లో ఇంకా అర్థం అవ్వాలి. నెక్స్ట్ కాలేజ్ నారాయణ కాలేజ్, సింధు భవన్, తిరుపతి, కుప్పం. నెక్స్ట్ కాలేజ్ నారాయణ కాలేజ్, హైదరాబాద్ అని ఇచ్చారు. నెక్స్ట్ అక్షర ఎక్స్టెన్షన్ భవన్ ఉంటుంది శ్రీ చైతన్య మీకు మాదాపూర్లో. నెక్స్ట్ వన్ శ్రీ చైతన్య కాలేజ్, కానూరులో మీకు చాలా బ్రాంచెస్ లేవు కానీ అందులో క్యాంపసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ నారాయణ జూనియర్ కాలేజ్, హైదరాబాద్. నెక్స్ట్ వన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ప్రతిభ, కూకట్పల్లిలో కూడా శ్రీ చైతన్య వాళ్ళ క్యాంపస్ ఉంది ఒకటి, ప్రతిభది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ నారాయణన్ కాలేజ్, ఆదిపట్ల, హైదరాబాద్. మెయిన్గా శ్రీ చైతన్య నారాయణలో ఎక్కువ మంది స్టూడెంట్స్కి, అలాగే విజయవాడలో ఉన్న కానూరు క్యాంపస్, విశాఖపట్నంలో ఉన్న స్టూడెంట్స్కి మెయిన్గా ర్యాంక్స్ రావడానికి రీజన్ ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీ చైతన్య కాలేజ్, కావూరి హిల్స్, హైదరాబాద్. నారాయణ కాలేజ్, అడ్డగుట్ట, హైదరాబాద్. నెక్స్ట్ బాష్పం జూనియర్ కాలేజ్, గుంటూరు. ఇంటర్ నారాయణ కాలేజ్. నెక్స్ట్ వన్ మీకు క్లియర్గా ఇంత లెంతీ వీడియో అయినా సరే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ చూపించడానికి రీజన్ మీరు జాయిన్ చేయించే కాలేజెస్ కూడా సీట్స్ వచ్చినవి ఉండాలి. నారాయణ కాలేజ్, వైజాగ్, కార్షెడ్ బ్రాంచ్. మీరు ఇక్కడ ఏ ప్లేస్ ఇచ్చారనేది కూడా నోట్ చేసుకోండి. ఆ ప్లేస్లో మీరు ఉన్నట్టంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి ప్లేస్లో మీరున్న స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే ఇక్కడ ఏ బ్రాంచెస్ మీకు నియర్ బై ఉన్నాయి, ఏది మీకు సూటబుల్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నారాయణ కాలేజ్, వైజాగ్ కార్ షెడ్ బ్రాంచ్, సేమ్ కార్ షెడ్ బ్రాంచ్ నుంచే. నెక్స్ట్ శశి జూనియర్ కాలేజ్, విశాఖపట్నం, ఒక్కరే స్టూడెంట్ వచ్చారు. ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య మాదాపూర్ బ్రాంచ్. నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్, మల్లంపేట్, హైదరాబాద్. నారాయణ జూనియర్ కాలేజ్, మన్సూర్బాద్, ఎల్బీ నగర్. నెక్స్ట్ వన్ శ్రీ చైతన్య కావూరి హిల్స్ బ్రాంచ్. మాంటెసరీ ఇండూస్ రెసిడెన్షియల్ స్కూల్, కర్నూల్. ఇద్దరు స్టూడెంట్స్, ఈ పేరెంట్స్ సంబంధించి ఇద్దరు స్టూడెంట్స్ కూడా సీట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వన్ శ్రీ చైతన్య కానూరు, విజయవాడ. శ్రీ చైతన్య గుడివల్లి, కూకట్పల్లి, ప్రతిభా భవన్, శ్రీ చైతన్య. నారాయణ జూనియర్ కాలేజ్, విశాఖపట్నం. సో ఇది ఓన్లీ 2025లో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఏ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివారని ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను శ్రీ చైతన్యలో, నారాయణలో ఓన్లీ జాయిన్ అవ్వని చెప్పడానికి మీకు ఈ వీడియో చేయలేదు. అలాగే మీకు వేరే స్కూల్స్, కాలేజెస్, సిబిఎస్ఈ అయినా, ఇంటర్మీడియట్ కాలేజెస్ అయినా విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయవాడతో పాటు కర్నూలు,
హైదరాబాద్ సంబంధించి ఎన్ని కాలేజెస్‌లో స్టూడెంట్స్ ఏ కాలేజెస్ మీకు ఎక్కువగా చెప్పారనేది ఇక్కడే చూస్తే అర్థమవుతుంది. సో, అందుకే 80% ఇంటర్మీడియేట్ కాలేజ్‌లోనే మీకు ర్యాంక్ వచ్చేలాగా ఉండాలి. అలాంటి కాలేజీలో జాయిన్ చేపిస్తే స్టూడెంట్ ఎఫర్ట్ 20% ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. లేదు స్టూడెంట్ ఎఫర్ట్ 80% ఉండాలి. ఓన్లీ ఆ కాలేజ్ 20% ఉంటే చాలు అనుకునే కాలేజెస్, న్యూగా పబ్లిసిటీ చేస్తున్న కాలేజెస్ మీరు వీడియోస్ చూసి అరే! వీళ్ళు చాలా చెప్తున్నారే వీడియోస్‌లలో ఇలాంటి క్యాంపస్‌కి వెళ్ళిపోవాలి. అలాగే నెగెటివ్ టాక్ ముఖ్యంగా వేరే కాలేజెస్ మీద నెగెటివ్‌గా చేస్తూ మా కాలేజే బెస్ట్ అని చెప్పి లేదా నెగెటివ్ టాక్స్ చేస్తూ ఈ కాలేజీలోనే జాయిన్ అవ్వని చెప్తూ చెప్పే వీడియోస్ అన్ని చూడడం వల్ల మీరే లాస్ అవుతారు అల్టిమేట్‌గా. మీకు ముందుగా చెప్పినట్టు వెజిటేబుల్ షాప్‌కెళ్ళి మటన్ చికెన్ ఇవ్వమంటే రాదు. అలాగే మటన్ చికెన్ షాప్‌కెళ్ళి టమాటోస్ ఇవ్వమని చెప్తే రావు. సో, ఇది కూడా అలాగే. ఇక్కడ ఉండే న్యూ కాలేజెస్ అన్నీ మీకు ఇలాంటి సిట్యుయేషనే కల్పిస్తాయి. ఇది లైవ్ ఎక్స్‌పీరియన్స్ 24, 25లో స్టూడెంట్స్ కూడా అయింది. పేరెంట్స్‌కి కూడా అయింది కాబట్టే మీకు క్లారిటీగా ఇంత డీటెయిల్‌గా దీనికి ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఈ కాలేజీలో జాయిన్ అయిపోండి అని చెప్తే మీరు చూసేస్తారు. కానీ విత్ ప్రూఫ్స్‌తో సహా ఏ స్టూడెంట్ ఏ ఐఐటీలో జాయిన్ అయ్యారు, ఆ ఇంటర్మీడియేట్ కాలేజ్ ఎక్కడ చదివారని చూపించడానికే ఇంత లెంతీ వీడియో చేయాల్సొచ్చింది. వీడియో లైక్ చేసి తప్పకుండా మిగిలిన పేరెంట్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.